ఎంఎస్ విండోస్ 7లో నోట్ ప్యాడ్ని ఏ విధంగా ఆపరేట్ చేస్తామో చూద్దాం. నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయడానికి మౌస్ పాయింటర్ని స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాక్సెసరీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయవచ్చును. లేదా సెట్స్ మెనూ మీద నోట్ ప్యాడ్ అని టైప్ చేసి మన నోట్ ప్యాడ్ మీద క్లిక్ చేస్తే నోట్ ప్యాడ్ డిస్ప్లే అవును. నోట్ ప్యాడ్ డిస్ప్లే ఇది అవుతుంది. నోట్ ప్యాడ్ లో పైన ఉన్న భాగాన్ని టైటిల్ బార్ అంటాం. టైటిల్ బార్ కి రైట్ సైడ్ 3 బటన్స్ ఉంటాయి. ఒకటి మినిమైజ్, 2 మ్యాక్సిమైజ్, 3 క్లోజ్. మినిమైజ్ అన్నట్లయితే ఈ ఐకాన్ టాస్క్ బార్ మీద ఐకాన్ రూపంలో చదువుతుంది. మళ్ళా ఓపెన్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఓపెన్ వస్తుంది. మ్యాక్సిమైజ్ చేయాలంటే మ్యాక్సిమైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. మనకి రీసైజ్ కావాలంటే వస్తుంది. మనకి క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేయొచ్చు. ఒక విండోని ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ మూవ్ చేయడానికి టైటిల్ బార్ మీద మౌస్ పాయింట్ ని ప్రెస్ చేసి మనకి ఏ డైరెక్షన్ లో అయినా విండోని మూవ్ చేయొచ్చు. నోట్ ప్యాడ్ యొక్క విండో యొక్క సైజుని మార్చాలంటే మౌస్ పాయింట్ ని కార్నర్ సైజు మూవ్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ తో డ్రాగి మనకి ఏ సైజు కావాలంటే విండో యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ లో మనం ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం టైప్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ని మనం సేవ్ చేయాలంటే ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ లో మనం ఆ ఫైల్ ఏ ఫోల్డర్ లో క్రియేట్ చేయాలి, ఏ డ్రైవ్ లో క్రియేట్ చేయాలి, మనం ఏ ఫైల్ నేమ్ ఇవ్వాలని ఆ ఫైల్ నేమ్ టైప్ చేసి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. అయిపోయినాక ఈ ఫైల్లో కొత్త ఫైల్ చూడాలంటే ఫైల్ మెనూకి వెళ్ళి న్యూ అంటే కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న ఫైల్ మెనూకి వెళ్ళాలంటే ఫైల్ మెనూకి వెళ్ళి ఓపెన్ అని క్లిక్ చేసి మీరు ఏదైతే ఫైల్ నేమ్ కావాలో ఆ ఫైల్ నేమ్ టైప్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. న్యూ ఫైల్ మెనూ క్లిక్ చేస్తే న్యూ అంటే కొత్త ఫైల్ క్రియేట్ చేయడం, ఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ ని ఓపెన్ చేయడం, సేవ్ అంటే కరెంట్ డైరెక్ట్ లో సేవ్ చేయడం, సేవ్ యాజ్ అన్నట్లయితే ఆల్రెడీ ఉన్న ఫైల్ ని వేరే ఫైల్లో యూజ్ చేయడం. ఎగ్జిట్ అంటే నోట్ ప్యాడ్ లో నుంచి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయడం అంటాం. ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయాలంటే మౌస్ బటన్ ప్రెస్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ తో మౌస్ ను మూవ్ చేసినట్లయితే దీన్ని సెలెక్షన్ అంటాం. ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయడం. తర్వాత అండు అనే ఆప్షన్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ లో డిలీట్ కీని ప్రెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ డిలీట్ అవుతుంది. ఈ డిలీట్ అయిన ఇన్ఫర్మేషన్ వల్ల మనకు రావాలి అంటే ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి అండు అంటే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. ఇదే విధంగా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే దాన్ని ఎన్నిసార్లు కావాలన్నా మళ్ళా టైప్ చేయకుండా ఎన్నిసార్లు అయినా డిస్ప్లే చేయొచ్చు. దీనికి ముందుగా సమాచారాన్ని సెలెక్ట్ చేయాలి. సమాచారాన్ని సెలెక్ట్ చేయాలంటే మౌస్ పాయింట్ ప్రెస్ చేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ తో ఇన్ఫర్మేషన్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి కట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం డిసప్పియర్ అయిపోతుంది. మళ్ళా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎడిట్ మెనూకి వెళ్ళి పేస్ట్ ని క్లిక్ చేస్తే మళ్ళా మన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మరొకసారి రావాలంటే ఎడిట్ మెనూకి వెళ్ళి పేస్ట్ అని క్లిక్ చేస్తే వస్తుంది. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేయొచ్చు. అదే విధంగా కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలంటే ముందు సమాచారాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి కాపీ అంటే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. ఎడిట్ మెనూలో అండు అంటే లాస్ట్ యాక్షన్ డిస్ప్లే అవుతుంది. కట్ టు కాపీ అన్నట్లయితే ఏదైనా ఒక సమాచారాన్ని మనం మళ్ళా ప్రింట్ చేయాలంటే అవుతుంది. కట్ కానీ కాపీ కానీ చేసిన తర్వాత పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. తర్వాత మనకి ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేయాలంటే ఫైల్ మెనూకి వెళ్ళి న్యూ అనండి. సేవ్ చేసినప్పుడు మీకు సేవ్ చేయాల్సిన అవసరం లేదంటే నో అని క్లిక్ చేయండి. మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం టైప్ చేసాం. ఈ ఇన్ఫర్మేషన్ లో మనకు ఒక వర్డ్ ఉందా లేదా చెక్ చేయాలి. ఒక ఇన్ఫర్మేషన్ ఒక వర్డ్ ఉందా లేదా చెక్ చేయాలంటే మొత్తం ఇన్ఫర్మేషన్ టైప్ చేసి ఎడిట్ మెనూకి వెళ్ళేసి ఫైండ్ ని క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ లో మనం ఏదైతే వర్డ్ ని కావాలనుకున్నామో ఆ వర్డ్ ని ఇక్కడ ఫైండ్ వర్డ్ దగ్గర మనకు కావాల్సిన వర్డ్ టైప్ చేయండి. ఇది మనకు అప్ డైరెక్షన్ లో అంటే పై వైపు తెలుస్తుంది. డౌన్ డైరెక్షన్, అప్ డైరెక్షన్ డౌన్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఫైండ్ నెక్స్ట్ అంటే మనకి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అప్ డైరెక్షన్ క్లిక్ చేసి ఫైండ్ నెక్స్ట్ అంటే ఆ వర్డ్ మనకి హైలైట్ అవుతుంది. ఒక వర్డ్ ఇంకొక వర్డ్ తో రీప్లేస్ చేయాలంటే ఎడిట్ మెనూకి వెళ్ళండి. రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఫైండ్ వర్డ్ దగ్గర మీరు ఏదైతే వర్డ్ ఉన్నారో ఆ వర్డ్ టైప్ చేయండి. రీప్లేస్ విత్ దగ్గర మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేసినట్లయితే ఉన్న వర్డ్స్ మొత్తం మనకి
చేంజ్ అవుతాయి. ఆ విధంగా కాకుండా మనకు ఒక లైన్ లో ఇన్ఫర్మేషన్ రీప్లేస్ కావాలి, ఇంకొక చోట వద్దు అంటే మౌస్ పాయింట్ అని స్టార్టింగ్ లో ప్లేస్ చేసి ఎడిట్ మెనూలోకి వెళ్ళి రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఉన్న వర్డ్ నిట్ అని టైప్ చేయండి. మనకు కావాల్సిన వర్డ్ జీని అని టైప్ చేయండి. ఫైండ్ నెక్స్ట్ అన్నట్లయితే మనకు కావాల్సిన వర్డ్ హైలైట్ అవుతుంది. ఈ వర్డ్ ని రీప్లేస్ చేయాలా వద్దా అంటే రీప్లేస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వర్డ్ మనం చేయాలి వద్దు అంటే పైన నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు కావాల్సిన లొకేషన్ లో రీప్లేస్ అవుతుంది, మిగిలిన చోట రీప్లేస్ కావు. ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేయాలంటే ఎడిట్ మెనూకి వెళ్ళేసి సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనం డిలీట్ చేయాలంటే ఎడిట్ మెనూకి వెళ్ళి డిలీట్ అన్నట్లయితే డిలీట్ అవుతుంది. అదేవిధంగా అండు అన్నట్లయితే డిలీట్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు డిస్ప్లే అవుతుంది. డిలీట్ అంటే మళ్ళీ మనకి డిలీట్ అవుతుంది. తర్వాత మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని మనకి మల్టిపుల్ లైన్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ ని మల్టిపుల్ లైన్స్ లో ఎంటర్ కీని ప్రెస్ చేయకుండా రావాలి. సాధారణంగా మనం టైప్ చేసినట్లయితే ఒక లైన్ అయిపోయినాక ఇంకో లైన్ రావాలంటే ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. కానీ ఎంటర్ కీని ప్రెస్ చేయకుండా మల్టిపుల్ లైన్ లో ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఫార్మెట్ మెనూ మీద క్లిక్ చేసి వర్డ్ వ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేసినట్లయితే ఎంటర్ కీని ప్రెస్ చేయకుండానే మల్టిపుల్ లైన్ లో ఇన్ఫర్మేషన్ టైప్ చేయొచ్చు. మళ్ళా ఎంటర్ కీని ప్రెస్ చేయకుండా వర్డ్ వ్రాప్ అనే ఆప్షన్ తీసేసినట్లయితే ఫార్మెట్ మెనూకి వెళ్ళి వర్డ్ వ్రాప్ తీసేసినట్లయితే మొత్తం సింగిల్ లైన్ లో డిస్ప్లే అవుతుంది. మళ్ళా సెట్ చేయాలంటే ఫార్మెట్ మెనూకి వెళ్ళి వర్డ్ వ్రాప్ చేయాలి. నెక్స్ట్ ఫార్మెట్ మెనూలో ఫాంట్ ఆప్షన్. నోట్ ప్యాడ్ యొక్క డిసడ్వాంటేజ్ అంటే నోట్ ప్యాడ్ లో ఉన్న సమాచారం మొత్తం ఒకటే లెటర్ స్టైల్, ఒకటే స్టైల్, ఒకటే ఫాంట్ సైజు, ఒకటే సైజు ఉంటుంది. దీన్ని ఏమన్నా మనం మార్చుకోవాలంటే ఫార్మెట్ మెనూకి వెళ్ళి ఫాంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫాంట్ డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఫాంట్ మోడల్ మనకి ఏదైతే మోడల్ కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేస్తే లెటర్ స్టైల్ డిస్ప్లే అవుతుంది. ఓకే క్లిక్ చేస్తే లెటర్స్ మొత్తం ఆ స్టైల్లో చేంజ్ అవుతాయి. మరలా దీన్ని మార్చవాలంటే ఫార్మెట్ మెనూకి వెళ్ళి ఫాంట్ అని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన డిఫరెంట్ సింబల్స్ కావాలంటే మీరు ఏదైతే సింబల్స్ కావాలో ఆ సింబల్స్ మనకి ఏ మోడల్ కావాలో ఆ సింబల్స్ మొత్తం మనకి ఇక్కడ ఈ సింబల్స్ వస్తుంది. ఈ సింబల్స్ ప్లేస్ లోనే మనకి ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి ఓకే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం సింబల్స్ రూపంలో డిస్ప్లే అవుతుంది. ఈ సింబల్స్ మనకి పోవాలి అన్నట్లయితే మనకి సింబల్స్ పోవాలంటే ఫార్మెట్ మెనూకి వెళ్ళి ఫాంట్ అని క్లిక్ చేయండి. దీంట్లో మనకి టైమ్స్ న్యూ రోమన్ స్టాండర్డ్ గా ఏం ఉపయోగిస్తారంటే టైమ్స్ న్యూ రోమన్ అని ఉపయోగిస్తారు. ఓకే క్లిక్ చేస్తే మొత్తం లెటర్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ లెటర్స్ మనకి ఫార్మెట్ సైజ్ ఫాంట్ గా రావాలి అంటే ఫార్మెట్ మెనూకి వెళ్ళి ఫాంట్ అని క్లిక్ చేయండి. ఇటాలిక్ అంటే కొంచెం రైట్ సైడ్ గా క్రాస్ గా డిస్ప్లే అవుతుంది. లెటర్స్ మొత్తం క్రాస్ గా వస్తాయి. ఫార్మెట్ మెనూ మీద క్లిక్ చేయండి. బోల్డ్ అన్నట్టే లెటర్స్ మొత్తం థిక్ గా డిస్ప్లే అవుతాయి. అన్ని ఒకటే సైజ్ లో ఉంటాయి. మొత్తం మనకి అన్ని ఒకటే స్టైల్లో ఉంటాయి. ఫార్మెట్ మెనూకి వెళ్ళి ఫాంట్ అని క్లిక్ చేస్తున్నాం. బోల్డ్ అండ్ ఇటాలిక్ అంటే థిక్ గా మరియు క్రాస్ గా రెండు డిస్ప్లే అవుతాయి. మనకి ఫాంట్ యొక్క సైజు కావాలంటే ఫార్మెట్ మెనూకి వెళ్ళి ఫాంట్ సైజ్ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మొత్తం వస్తుంది. నోట్ ప్యాడ్ యొక్క డిసడ్వాంటేజ్ ఉన్న లెటర్స్ మొత్తం ఒకటే స్టైల్లో ఉంటుంది. సాధారణంగా మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే టైమ్స్ న్యూ రోమన్ తర్వాత ఫాంట్ సైజ్ మనకి రెగ్యులర్ ఫాంట్ సైజ్ 14 వరకు ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తాం. ఈ విధంగా నోట్ ప్యాడ్ ని మనం